హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనుస్ వ్లాగ్. దిస్ ఈస్ హీనా. ఇవాటి వ్లాగ్ వచ్చేసి మన కరీంనగర్లో రామ్నగర్లో సింగపూర్ ఎయిర్లైన్స్ ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. 1 మంత్ అవుతుంది స్టార్ట్ అయ్యి, కానీ మేమైతే ఇవాళనే విజిట్ చేసాము. పిల్లలకి హాలిడేస్ కదా, చాలా పబ్లిక్ అయితే ఉన్నారు ఇవాళ. మేము వచ్చేసి ఈవినింగ్ టైంలో అయితే వెళ్ళాము. ఇక్కడ ఎంట్రన్స్లో టికెట్స్ అయితే తీసుకొని ఇక్కడ టికెట్స్ అయితే ఇచ్చేసి మేమైతే ఏరోప్లేన్ లోపలికి అయితే వెళ్ళేస్తున్నాము. రియల్గా ఏరోప్లేన్ లాగానే ఉందండి లోపల, కానీ ఒక సీట్స్ మాత్రమే లేవు. చూడండి, అన్ను అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. ఇక్కడైతే తను సీట్ లోపల కూర్చొని చూపెడుతుంది ఇలా కూర్చోవాలని. ఇప్పుడు మనమైతే లోపలికైతే వచ్చేసాము. కానీ చాలా స్పేషియస్గా అయితే ఉంది. పిల్లలైతే చాలా బాగా ఆడుకోవచ్చు కిందికి దిగి. ఇదంతా ఫోటో సెక్షన్ అండి. అందరు ఇక్కడైతే ఫొటోస్ అయితే దిగుతున్నారు. మేము కూడా ఇక్కడ ఫొటోస్ అయితే దిగేసాము. ఇక్కడ ఫొటోస్ అయితే దిగి కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఐఫిల్ టవర్ అయితే ఉందండి. లైటింగ్స్ తోటి అయితే చాలా బాగుంది. ఇక్కడ ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి. మా సిస్టర్ వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. ఇలా అందరం కలిసి వెళ్తే చాలా బాగా అనిపించింది. ఇక్కడ పిక్స్ అయితే దిగేసి ఫ్యామిలీ పిక్స్ అయితే దిగేసాము. కానీ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా చాలా ఉన్నాయండి చూపెట్టడానికి. మీరు ఎప్పుడన్నా కాశ్మీర్కి వెళ్ళారా? వెళ్ళలేదు కదా, మేము కూడా అంతేనండి, వెళ్ళలేదు. కానీ ఎగ్జిబిషన్లో మన మినీ కాశ్మీర్ అయితే ఒక బ్లాక్ లాగా అయితే చేశారండి. ఇందులో మన కాశ్మీర్లో అయితే స్నోబాల్స్ ఐస్ అయితే ఉంటుంది కదా, ఆ టైప్లో ఇక్కడ స్నోబాల్స్తోనైతే మనకి ఇక్కడ కింద అయితే స్నోబాల్స్ లెక్క ఇక్కడ థర్మకోల్ బాల్స్ అయితే వేశారని. కానీ ఆ థర్మకోల్ బాల్స్తో అయితే పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. మేము ఇందులోకి ఎంటర్ అయ్యామో లేదో చాలా పీస్ఫుల్గా అనిపించిందండి. ఇక్కడ ఆ లైటింగ్స్ వాటన్నిటితోటైతే చూడండి, పిల్లలు అయితే ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. ఇక్కడ జియాన్ అన్ను అయితే చాలా బాగా ఆడుకుంటున్నారు. చూడండి, ఇక్కడైతే ఫొటోస్ దిగడానికి అయితే చాలా బాగుంటుంది. పైన చూసారా ఎంత బాగా ఫ్లవర్స్తో అయితే డెకరేషన్ చేశారో. ఇప్పుడు కొంచెం రైట్ తీసుకుంటే ఇక్కడ వచ్చేసి మొత్తం షాపింగ్ అండి. షాపింగ్ మేళ అయితే ఉంది. ఇక్కడ పిల్లల ఆట వస్తువులు, మన జ్యువెలరీ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. కానీ రేట్లు అయితే చాలా ఎక్కువ చెప్తున్నారు. బయటి వాటికంటే ఇక్కడ ఒక 20 రూపీస్ అయితే ఎక్కువగానే ఉంటాయి కదా. ఇక్కడ పిల్లల కోసం అయితే ఆట వస్తువులు అయితే ఉన్నాయి. ఇక్కడ క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్, చైన్స్, నెక్లెస్ అన్నీ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. కానీ రేట్స్ ఎక్కువగా ఉన్నాయండి. ఇక్కడ మా సిస్టర్ నేనైతే కొంచెం చిన్న షాపింగ్ అయితే చేశాము. ఇక్కడ ఇవన్నీ చూస్తుంటే అన్నీ కొనాలనిపిస్తుంది, కానీ బడ్జెట్ తోటే ప్రాబ్లం కదా.
ఇక్కడ అబ్బుకైతే ఒక బాల్ అయితే తీసుకున్నాము. ఇక్కడ బ్యాంగిల్స్ చూడండి చాలా బాగున్నాయి. కానీ అన్నిటికాడ ఫిక్స్ రేట్ అండి. మనం రేట్ బార్గెనింగ్ చేయడానికైతే ఏమీ లేదు ఇక్కడ. ఇవి వచ్చేసి పిన్స్, సైడ్ పిన్స్, మన శారీ పిన్స్ అన్నీ అయితే ఉన్నాయి. కానీ చాలా బాగున్నాయి. కండ్లకు అయితే ఒక పండుగలాగా అనిపిస్తాయండి ఇవన్నీ చూస్తుంటే. అన్నీ తీసుకోవాలనిపిస్తుంది. ఇవి వచ్చి ఇయర్ రింగ్స్, అన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇయర్ రింగ్స్ అయితే ఇక్కడ రబ్బర్ బ్యాండ్స్ కూడా తీసుకుంటుంది సిస్టర్ అయితే. బయట 10 రూపీస్ అయితే, ఇందులో 20, 30 రూపీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి. అన్నకైతే ఒక బ్రాస్లెట్ అయితే తీసుకున్నాను. ఇవి వచ్చేసి మట్టి గాజులండి, మా సిస్టర్ అయితే తీసుకుంది. చాలా బాగున్నాయి. చూడండి ఇయర్ రింగ్స్ ఎంత పెద్దగా ఉన్నాయో. మన చైన్స్, బ్రాస్లెట్స్, బ్యాంగిల్స్ అన్నీ చాలా బాగున్నాయి. కానీ రేట్స్ అస్సలే బాగాలేవండి, చాలా ఎక్కువగా చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసి అన్ను అయితే ఇది ఎక్కేసింది. అప్పుడప్పుడు పిల్లలని ఇలా అయితే ఆడిపించాలి, బయటికి తీసుకొచ్చి. వాళ్ళ మైండ్ కూడా రిఫ్రెష్ అవుతుంది. ఇక్కడ మా పిల్లలు అయితే ఐస్ క్రీమ్స్, పిల్లలు కాదు మేము కూడా ఐస్ క్రీమ్స్ అయితే తింటున్నాము. నేను చెప్పాను కదా అండి ఇక్కడ బైక్ రైడింగ్ కూడా ఉందని. మేమైతే ఇక్కడ బైక్ రైడింగ్కి అయితే టికెట్స్ తీసుకున్నాము, పైకైతే వచ్చేసాము. కానీ వీళ్ళకైతే హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలండి, ఎందుకంటే మీరే చూడండి బైక్ రైడింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది.
చూసారు కదండి బైక్ రైడింగ్ ఎలా ఉంది. మాకైతే కళ్ళు తిరిగిపోయాయి. వాళ్ళైతే ల్యాండ్ అయిపోయారు. మేము పైకి వెళ్ళి చూస్తేనే మాకు అంతా ఏదోలా ఉందండి. కానీ వాళ్ళకి హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి బైక్ రైడింగ్ ఎలా చేశారు. ఇక్కడ బైక్ రైడింగ్ అయిపోయింది. మేమైతే కిందికి అయితే దిగేసాము. కానీ ఎగ్జిబిషన్లో ఇదైతే మిరాకిల్ అండి. చూడండి ఇక్కడనే మనకి బైక్ రైడింగ్ అయితే జరుగుతుంది. అక్కడైతే మేము ఎగ్జిబిషన్ నుంచి అయితే బయటికి అయితే వచ్చేసాము. మేమైతే డిన్నర్ చేయడానికి ప్రకృతి హోటల్కి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి పద్మనగర్లో ఉంటుంది. చాలా బాగుంటుందండి. బయట కూడా మనకి గార్డెన్ ఉంటుంది. గార్డెన్లో కూడా మనకి టేబుల్స్ వేసి ఇలా క్రికెట్ మ్యాచ్ చూస్తూ అయితే డిన్నర్ చేస్తున్నారు. చాలా స్పేషియస్గా పీస్ఫుల్గా అయితే ఉంటుందండి ఇక్కడ. ఇక్కడైతే ఐపీఎల్ అయితే నడుస్తుంది. అందరూ ఐపీఎల్ చూసుకుంటూ అయితే డిన్నర్ చేస్తున్నారు. మేమైతే రెస్టారెంట్ లోపలికి అయితే వెళ్ళేసాము. ఇక్కడైతే మెయిన్ టేబుల్ మీద అయితే కూర్చున్నాం మేము. ఇక్కడ జీజు అయితే ఫుడ్ ఆర్డర్ చేస్తున్నాడు. ఇక్కడ చికెన్ సూప్ అయితే ఇచ్చారు, కానీ చాలా బాగుంది. చికెన్ సూప్ అయితే తాగేసాము మేము. నల్లి గోష్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాము, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది నల్లి గోష్ బిర్యానీ. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి, చాలా యమ్మీగా అయితే ఉంది. నేనైతే ఫస్ట్ టైం తింటున్నానండి నల్లి గోష్ బిర్యానీ, కానీ నాకైతే నచ్చింది, చాలా టేస్టీగా ఉంది. మేమైతే నల్లి గోష్ బిర్యానీ ఆర్డర్ చేసాము, చికెన్ బిర్యానీ కూడా ఆర్డర్ చేసుకున్నాము. ఇక్కడ మాదైతే కంప్లీట్ అయిపోయింది తినడం. కానీ ప్రకృతి హోటల్ ఎవరికైనా తెలియకపోతే విజిట్ కండి. చాలా ఫుడ్ అయితే చాలా బాగుంటుంది ఇందులో. మరి బిర్యానీ ఉన్నప్పుడు థమ్స్ అప్ కూల్ డ్రింక్ అయితే ఉండాలి కదా. ఇక్కడైతే కూల్ డ్రింక్ కూడా ఆర్డర్ చేసుకున్నాము, అది కూడా తాగేసాము. మా సిస్టర్ అయితే గోలీ సోడా ఆర్డర్ చేసుకుంది. మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి మా టేబుల్ అయితే ఎంత నిండుగా కనిపిస్తుందో. లాస్ట్లో ఈ సోంపు ఇస్తారు కదా, చాలా బాగుంటుంది ఈ సోంపు. ఇది వచ్చేసి ప్రకృతి హోటల్లోనే దొరుకుతుందంటే ఇలాంటి సోంపు, కానీ చాలా బాగుంటుంది. ఎవరైనా విజిట్ కాని వాళ్ళు ఉంటే మన కరీంనగర్లో పద్మనగర్ ఏరియాలో ఉంటుందండి. ఇది వచ్చి విజిట్ చేయండి. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ పిల్లలు అయితే ఫొటోస్ అయితే దిగుతున్నారు. మరి ఈ వీడియో ఎలా అనిపించిందండి మీకు? ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక్కడ వీళ్ళందరూ చూసారా ఐపీఎల్ మ్యాచ్ చూసుకుంటూ అయితే ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఈ వీడియోలో మీకు అయితే బైక్ రైడింగ్ ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి ఎలా అనిపించిందో మీకు.
అంతేనండి ఇవాటి వీడియో అయితే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తాను.